నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్కి సంబంధించి చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. అసలు ఎగ్జాక్ట్గా ఈ సింధూర్ అనే పదానికి ఏంటి అర్థం? ఇక్కడ కుంకుమ ఎందుకు పెట్టారు? దీనికి ఈ అటాక్కి సంబంధం ఏంటి? ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య ఏదైతే ఈ వార్ ఉందో దీనికి ఈ పేరు ఎందుకు పెట్టారు, ఆపరేషన్ సింధూర్ అని చాలామందికి డౌట్ వస్తుంది. చాలామందికి క్లారిటీ రావాల్సి ఉంది. వీళ్ళందరికీ కూడా ఈరోజు చాలా క్లియర్గా అయితే చెప్పబోతున్నాను. ప్రధానంగా ఈ సింధూర్ అనే అర్థం ఎక్కడ ఉంటుంది? మామూలుగా మన సింధూరాన్ని అందరూ కూడా పెళ్ళికి వాడుతుంటారు మోస్ట్లీ. చాలామంది కుంకుమ అనుకుంటారు. కుంకుమ కాదు, సింధూరం వేరు, కుంకుమ వేరు. పెళ్ళైన తర్వాత ఆర్ పెళ్ళి నుంచే తాళి కట్టుతున్న ఆ సమయంలోనే సింధూరం అనేది ఇక్కడ పెట్టడం జరుగుతుంది. దానికి వివాహం, ఆ బంధానికి చిహ్నం అది. అయితే దాన్ని చెరిపేశారు పెహల్గాంలో. సుమారు 27 మంది అమాయకపు ప్రజల్ని కొంచెం కూడా కనికరం లేకుండా, కొంచెం కూడా జాలి లేకుండా అకస్మాత్తుగా ఒక అటాక్ చేసి వాళ్ళందరినీ ప్రాణాలు తీసేశారు నిర్దాక్షిణ్యంగా. 27 మందిలో మోస్ట్ ఆఫ్ ది మెన్నే. ఎందుకు చంపేశారు మగవాళ్ళనే అని అంటే దీనికి అర్థం కూడా వాళ్ళే చెప్పారు. దాని ఆన్సర్ ఏంటో తెలుసా వాళ్ళది? ఒక ఆవిడ నా భర్తను చంపేశారు కదా, నన్ను కూడా చంపేయండి అని అడిగితే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటి? మీ కుటుంబంలో మీకు మూల స్తంభం, మీకు మూలమే ఒక మగవాడు, ఒక పిల్లర్. అతన్ని మేము చంపేస్తే మీకు జీవితకాలం శిక్ష వేసినట్లే, జీవితాంతం మీరు బాధపడుతూనే కూర్చుంటారు. అది మేము చూసి ఎంజాయ్ చేస్తాం, వెళ్ళి నీ మోడీకి చెప్పు అని ఈ మాట అన్నారు. మోడీ అన్న పదం నోటుకుండా రావచ్చా వీళ్ళకి? ఒక ప్రధాని, దేశ ప్రధాని యొక్క నామం వీళ్ళు అక్కడ మాట్లాడడం జరిగింది. అక్కడ ఆ ప్రస్తావన తీసుకురావాల్సిన సందర్భమా? వాళ్ళు అసలు ఎందుకు వాళ్ళు మోడీ గారిని టార్గెట్ చేయాల్సి వచ్చింది? మోడీ గారి మీద ఎందుకు ఇంత విద్వేషం వీళ్ళకి? ఆయన మిమ్మల్ని పట్టించుకోలేదనా? మీరు ఎన్నిసార్లు మీదకు వస్తే మురుగుతున్నా మిమ్మల్ని అట్లీస్ట్ కనీసం దేకను కూడా దేకలేదనా? మీ వైపు కొంచెం కూడా మిమ్మల్ని అసలు అడ్రస్ చేయట్లేదనా? ఎందుకింత మీకు రగిలిపోయింది? మిమ్మల్ని కాన్సన్ట్రేట్ చేస్తే మీరు పెద్ద విషయం అని ఫీల్ అవుతున్నారా? భారతదేశం 26 మంది అమాయకులు ప్రాణాలు తీసేసి 150 కోట్ల మందికి పైగా ఉన్న ఈ భారతదేశాన్ని, అఖండ భారతదేశాన్ని బెదిరించి భయపెట్టి లాక్కుందాం అనుకుంటారా? మీరు లాక్కోగలమనుకుంటున్నారా కాశ్మీర్ని? ఎలా అనుకుంటారు కాశ్మీర్ మీదని? మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ ఉందా? మీ దగ్గర ఆ డాక్యుమెంట్స్ ఏమన్నా ఉంటే మాకు సబ్మిట్ చేయండి, మేము చూసి తెలుసుకుంటాం. ఓకే, మీరు 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 మీకే సొంతం అని. అనవసరంగా భారతదేశపు ప్రజల్ని భయపెట్టాలి, ప్రలోభ పెట్టాలి, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలి, కాశ్మీర్ని లాక్కోవాలి. కాశ్మీర్ వల్ల మీకు ఏం లాభమో అది మీకన్నా క్లారిటీ ఉందా? నాకు ఒకటే అడగాలనిపిస్తుంది. మీకున్న ఈగో, మీకున్న అహంభావం, మీకున్న అక్కసు తప్ప కాశ్మీర్ వల్ల మీకు ఒరిగేదేంటి? ఒక్కసారి మిమ్మల్ని ఎప్పుడైనా మీరు ప్రశ్నించుకున్నారా? అసలు ఉద్యమం ఎందుకు చేస్తున్నామో తెలీదు, ఉద్యమం అంటే ఏంటో తెలీదు, అసలు మీరేంటో మీకు తెలీదు, కాశ్మీర్ కోసం ఎందుకు చేయాలి మనం యుద్ధం అనేది కూడా మీకు తెలీదు. ఏమీ తెలియకుండా ఒకడు వచ్చి రండి రండి లేండి 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 అనగానే మీలో భావోద్వేగం క్రియేట్ అయిపోయి గన్లు పట్టుకొని మానవ బొమ్మలుగా మీరే తయారయ్యి మీరు ఈ దేశంలోకి చొరబడి దొంగల్లాగా, కలుగులో ఎలకల్లాగా పరిగెడుతున్నారు. ఇప్పుడు చాలా బాంబులు వేస్తుంటే ఎదురెళ్ళండి, బాహుబలి ప్రభాస్ లాగా ఎదురెళ్ళి రండి 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 కాల్చండి, మీరు మీరు చచ్చిపోతాం అనుకుంటున్నాం, రండి ఈ దేశం కోసం అని. మీ దేశం కోసం మీరు చావంటారా? చూద్దాం, చావగలరా మీరు? మీ ప్రాణాలు అర్పించగలరా మీరు? ఇంతటి భయం ఉన్న మీకు నక్కల్లాగా పరిగెడుతున్నారు, కొలుగుల్లో ఎలుకలాగా పరిగెడుతున్నారు. ఏమంత బాధ? 80 మంది 100 మంది. ఇందులో ముఖ్యంగా ఎవరైతే వీళ్ళందరికీ టీచర్, హెడ్ మాస్టర్ ఆఫ్ ది స్కూల్ ఎవరైతే ఉన్నారో హఫీజ్ సయీద్, ఆయన మరణించినట్టుగా వార్తలు వస్తున్నాయి. మిమ్మల్ని ఏమనాలి? మిమ్మల్ని ఈరోజు మీరు చెల్లిస్తున్న మూల్యం ఇంకా ఉంది.
ఇది ఇంకా స్టాప్ కాదు, ఇంకా దీని కంటిన్యూషన్ ఉంది. మీరందరూ అనుభవించక తప్పదు. భారతదేశాన్ని ఎప్పుడైతే చులకనగా చూస్తూ, మొన్నకేదో వీడియో చూశాను నేను, ఆ వీడియో తాలూకు అనలైసిస్ కూడా చేశాను, అది కూడా మన ఛానల్లో ఉంటుంది. ఆ వీడియోలో వాళ్ళు పాడతారు హమ్ యోంగే కామ్యాబ్ అనే ఒక సాంగ్ ఉంటుంది. హోంగే కామ్యాబ్ అనే ఒక సాంగ్ ఉంటుంది. అలాగా వాళ్ళు ఒక స్లోగన్తో ఒక సాంగ్ పాడుతున్నారు. వాళ్ళు సారే జహా సచ్చా హిందుస్థాన్ హమారా అన్నట్లుగా. కశ్మీర్ మీద వచ్చేస్తారా ఇండియాకి? ఇండియాని ఆక్రమించేస్తారా? బంగ్లాదేశ్ లాగా మార్చేస్తారా? ఢిల్లీకి వచ్చి రెడ్ ఫోర్ట్ మీద మీ జెండా ఎగరేస్తారా? రండి, వచ్చి చూడు ఒకసారి. అరే బోర్డర్కి రావడానికే ఎవడనో ఇంటి దొంగ ఈశ్వరుడు పట్టలేడన్నట్టుగా ఎవడో సహాయం చేస్తే మీరు అక్కడ దాకా రాగలిగారు, పెహల్గాం వరకు. లేకపోతే మీకు మీకు అసలు డేర్గా మీరు మా యూనిఫామ్ వేసుకొని, మా ఆర్మీ యూనిఫామ్ వేసుకొని వచ్చారు. మీరు సొంతంగా రాగలరా? మీరు వచ్చి ఫైట్ చేయగలరా ఎదురుగ్గా? ఈ దొంగచాటు చర్యలు ఎందుకు? ఇది మీ సిచ్యువేషన్. ఈరోజు పరిగెడుతున్నారు. ఎట్లా పరిగెడుతున్నారంటే అసలు అంత ప్రాణభయం మీకు వచ్చింది. మరి అదే విధంగా కదా అందరూ, మీరన్నా కరుడు కట్టిన వాళ్ళు, మీరన్నా అసలు ప్రాణం అంటే లెక్కలేని వాళ్ళు, మీకు మీరేగా చెప్పుకుంటారు. మీకు అసలు ప్రాణం అంటే లెక్కలేదని, జిహాద్ మేము చచ్చిపోతాం, మా దేశం కోసం మేము మానవ బాంబు అయిపోతాం. అంతమంది మీలో అంత రాక్షసులు మీరు, అంత క్రూరులు మీరు, మీరే ప్రాణమయ్యేంత పరిగెడుతున్నారు. ఏదో రన్నింగ్ రేస్లో కదా కాంపిటీషన్ పెట్టినట్టుగా అంత స్పీడ్గా పరిగెడుతున్నారు మీరు. మరి మా అమాయకులు 27 మంది అమాయకపు ప్రజలు, వాళ్ళు కనీసం మీ దేశం అటాక్ చేయడానికి వస్తే డిఫెండ్ చేసుకునే మా ఆర్మీ వాళ్ళు కూడా కాదు, అమాయకులు. వాళ్ళ ప్రాణాలు తీసేస్తారా? ఆడబిడ్డల నుదుటి మీద ఉన్నటువంటి ఏదైతే ఈ సింధూరం ఉంటుందో దాన్ని చెరిపేస్తారా? వాళ్ళ వివాహ జీవితానికి భంగం కల్పిస్తారా మీరు? వాళ్ళ ఇంటి మూలాన్ని చెరిచేస్తారా? దానికి ప్రతీకారమేరా ఇది ఆపరేషన్ సింధూర్. దానికి మూల్యమే ఈ ఆపరేషన్ సింధూర్. అడ్డుకోండి దీన్ని. ఎలా అడ్డుకుంటారో చూస్తా. భారతదేశం అంటే భయపడే దేశంలో కనపడుతుందా మీకు? ఎంతమంది ఉన్నారు యువత? ఇండియాలో యువత నెంబర్ 1 ప్లేస్ భారతదేశంలో ఉంది. అందరికీ ఏదో ఒక రోజు నాలాగే రక్తం మరిగి మీ మీద పడితే మీ పరిస్థితి ఏంటి? బ్రతకుదాం అనుకుంటున్నారా? మీరు బ్రతకగలం అనుకుంటున్నారా? అయితే ముఖ్యంగా ఈ ఆపరేషన్ సింధూర్ తాలూకు మెయిన్ ప్రధాన కారణం ఏంటి దీనికి పేరు పెట్టడానికి అంటే, ఒకటే, ఎవరైతే వీళ్ళ నుదుటినటువంటి సింధూరాన్ని చెరిపేశారో ఆ సింధూరానికి మూల్యమే ఈ ఆపరేషన్ సింధూర్. వాళ్ళ గౌరవాన్ని, ఎవరైతే వాళ్ళ వివాహ జీవితానికి రిప్రజెంటింగ్గా కనబడుతుందో ఈ సింధూరం అనేది, సింధూరం, మెట్లు, తాళి, ప్రధానంగా ఈ 3. ఒక మహిళకి తనకు పెళ్ళయింది, ఆవిడకి వివాహం జరిగింది అని నిర్ధారించేది 3. ఒకటి కాళ్ళకి మెట్లు, రెండవది ఇక్కడ సింధూరం, మూడవది తాళి. అలాంటి దాంట్లో సింధూరాన్ని మీరు చెరిపేసి మీకు అంత ఆనందం కలిగించి మీరింత సైకోల్గా మారడానికో, లేకపోతే మీరింత దేశం మీద పడి ఏదో ఒకటి చేశారన్న ఇంత విద్వేషానికో కారణమైన హఫీజ్ సయీద్ కూడా ఈరోజు మరణించినట్టుగా వార్తలు వస్తున్నాయి. 100 మందికి పైగా చనిపోయారంట. మీరు ఇంకా మీకు ఉంది, ముందుంది. ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ క్రోకోడైల్ ఫెస్టివల్, ముందుంది ముసళ్ళ పండగ అని. రైట్. అయితే ఈరోజు మన భారతదేశం ఆ 27 మంది ప్రాణాలు కోల్పోయిన దాన్ని అందరూ మర్చిపోయారు. అసలు వాళ్ళకి ఏ శిక్ష విధించట్లేదు, వాళ్ళకి పనిష్మెంట్ దొరకట్లేదు. వాళ్ళకి ఏంటి, వాళ్ళు ఎలాంటి మూల్యం చెల్లించాలి, అసలు ఎందుకు మన గవర్నమెంట్ కామ్గా ఉంది? ఒకవైపు అమెరికా, ఒకవైపు చైనా, వీళ్ళందరూ కూడా శాంతి ఇంక్లూడింగ్ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ కూడా శాంతిగా ఉండండి, అందరూ కామ్గా ఉండండి, వద్దు ఈ థర్డ్ వరల్డ్ వార్ వస్తుంది అనే ఉద్దేశంతో కామ్గా ఉండమన్నారు. అంటే వాళ్ళు వచ్చి ఎన్నిసార్లు రాళ్ళేస్తున్నా కూడా మన ఒక పండ్లు ఉన్న చెట్ట, మనం ఏమన్నా నువ్వు రాయి విసిరితే నేను పండిస్తానడానికి ఓపిక నశించింది. అందరూ ఇప్పటి వరకు ఓకే, వాళ్ళు ఏదో కవ్వింపులు చర్యలు చేస్తున్నప్పటికీ కూడా మన ఇండియన్ ఆర్మీలో ప్రాణాలు కోల్పోతున్నా కూడా జై జవాన్ అనుకున్నా మర్చిపోయేవాళ్ళు. 2019 సంథింగ్ జరిగింది ఒక ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ బ్లాక్ డే, 14th ఫిబ్రవరి. ఆ రోజు బ్లాక్ డేగా మన మైండ్, అప్పుడు సర్జికల్ స్ట్రైక్ జరిగింది. అయితే సర్జికల్ స్ట్రైక్ వేరు, ఇది వేరు.
ఇది డైరెక్ట్గా యుద్ధమే. కాకపోతే ఇక్కడ ప్రధానంగా ఆర్మీని టచ్ చేయట్లేదు, ఆర్మీ జోలికి వెళ్ళట్లేదు, సామాన్య ప్రజల జోలికి వెళ్ళట్లేదు. మేము మీలా కాదు కదా, మీ అంత రాక్షసం, మీ అంత అక్కసు, మీకున్నంత జలసి, మీకున్నంత ఈగో మాకు లేవు కదా. సో దట్స్ వై మేము మీ ప్రజలు మా ఇండియన్స్ మరణించిన టైంలో మీ దేశస్తులు సంతోషంతో సంబరాలు చేసుకొని ఉండుంటారేమో, మేబీ జస్ట్ నా అజంప్షన్ అంతే. మన పాకిస్తానీయులు వెళ్ళి భారతదేశపు ప్రజల్ని 26 మందిని కాల్చి చంపేశారా, వావ్ వాడు చప్పట్లు కొట్టుంటారేమో. చప్పట్లు కొట్టిన ప్రతి వాడు, ఇది తప్పు అని చెప్పకుండా నిలబడ్డ ప్రతి ఒక్కడు అనుభవించాలి, అనుభవిస్తారు కూడా. కానీ మా దేశం అలా అందరినీ శిక్షించాలనుకోవట్లేదు. మీలాగా భారతదేశం మొత్తం మా శత్రు దేశం అని మేము ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఎవరైతే పాక్లో విషం జిమ్ముతూ, ఎవరైతే కోరల్లో ఉన్నటువంటి ఆ విషాన్ని ఇంత ఇదిగా మా మీద కక్కుతున్నారో, కోరల్ని పీకడమే ఈ ఆపరేషన్ సింధూర్. ఇంత బాధగా ఉంది నిజంగా, అంటే మాటలు కూడా రావట్లేదు. అమాయక ప్రజలు చంపేసి మీరు వాళ్ళందరూ ఏడుస్తుంటే, చంపేయండి అంటే బ్రతిమలాడుతుంటే ఏమంటారు మీరు? వెళ్ళి మోడీకి చెప్పండి, వెళ్ళి జీవితాంతం బాధపడండి. ఆ ఉసురు తగలదనుకుంటారా మీకు? ఆడబిడ్డల ఉసురు తగిలితేనే ఈరోజు ఇది, తగిలితేనే రేపు ఇంకొకటి ఉన్నాయి. హ్యాపీ దివాళీ ఫోక్స్ మీకు ముందుగా వచ్చేసింది. మీకు ఎట్లా పేలుతున్నాయో తెలుసా? నిప్పుల వర్షం కురిపిస్తుంది ఇండియన్ ఆర్మీ. రైట్, ఓవరాల్గా ఈ సింధూర్కి సంబంధించి నేను చెప్పదలుచుకుంది మాత్రం ఇదే. అమ్మ, ఎవరైతే తల్లులారా మీ భర్తలు కోల్పోయి మీరు మానసికంగా కృంగిపోతున్నారో, మీ అందరికీ ఈరోజు మన గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్కి అందరం హ్యాట్స్ ఆఫ్ టు మోడీ అని చెప్పాలమ్మా. అండ్ దయచేసి కృంగిపోకండి, ఆడబిడ్డలు స్ట్రాంగ్గా ఉండండి. మీరు స్ట్రాంగ్గా ఉంటేనే దేశం ఈరోజు ఇంకా స్ట్రాంగ్గా ముందుకెళ్తుంది. దయచేసి ఈ నమ్మకం, విశ్వాసం అయితే నేను ఉందే అని అనుకుంటున్నాను మీ అందరిలో. ఖచ్చితంగా మీకు మీ భర్తలు లేనప్పటికీ మీకు మీ బిడ్డలు ఉన్నారు, మీకు మీ తల్లిదండ్రులు ఉన్నారు, మీకు మీ అత్తమామలు ఉన్నారు. వాళ్ళని చూసుకుంటూ, వాళ్ళలో చనిపోయిన వాళ్ళని చూసుకుంటూ బ్రతికేయండి, ఈ జీవితాన్ని గడపండి. ఇంకొకసారి ఇలాంటి సంఘటన జరగదని మాత్రం ఖచ్చితంగా మాలాంటి వాళ్ళం మాత్రం మాట ఇవ్వగలం. రైట్, ఇంతకు మించి ఎక్కువ చెప్పలేను. రైట్, స్టేట్ ఉంటుంది అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను విరామ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.